విఎస్టీ న్యూస్కి స్వాగతం. నేను మీ సుబ్రహ్మణ్యం. కోనసీమ అందాల కోనసీమ ప్రాంతం నుండి మరో యువ హీరో వెండితెరపై వెలుగొందడానికి, ప్రేక్షకుల ఆశీర్వాదాలు పొందడానికి ఈ నెల 22వ తారీఖున వెండితెరపైన కనిపించనున్నారు. సినీ రంగంలో రాణించాలనే తపనతో తనే ఒక సొంత బ్యానర్ని ఏర్పాటు చేసుకుని పవన్ దీపిక ప్రొడక్షన్స్ పేరుతో మొట్టమొదటి చిత్రాన్ని ఆయనే స్వయంగా నిర్మిస్తూ ఆయనే హీరోగా నటిస్తూ ప్రేక్షకుల ఆశీర్వాదాలు పొందడానికి ఈ నెల 22వ తారీఖున ఆర్కే పురంలో అనే చిత్రం ద్వారా ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. మలికిపురానికి చెందిన గుబ్బల రవికిరణ్. ప్రస్తుతం మనం యువ నటుడు రవికిరణ్తో ఉన్నాం. ఆయన్ను ఆర్కే పురంలో చిత్రానికి సంబంధించిన విశేషాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం రవికిరణ్. నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈ రోజుని ఈ సినిమా తీయటం కారణం మెయిన్ గంజాయిన ఎప్పుడైతే మా ఏరియా డ్రగ్స్కి బానిస అయిపోతున్నారని దృష్టిలో పెట్టుకుని మహిళల మీద ఉన్న గౌరవంతో ఈ సినిమా నిర్మించడం జరిగిందండి. నిజంగా ఎన్నో కష్టాలు పడ్డాం. ఈ సినిమా పూర్తి చేసినప్పటికీ చాలా పెయిన్ అనిపించాం. కానీ పూర్తి సెన్సార్ అయిన తర్వాత చాలా హ్యాపీనెస్ అనిపించింది. ఈ సినిమా ప్రజలు ఆదరిస్తారు. సమాజం పట్ల గౌరవంతో తీసిన సినిమా ఇది. డ్రగ్స్కి బానిస అయిపోతున్న యువత మీద ప్రేమతో, మహిళల మీద ఉన్న గౌరవంతో తీసిన సినిమా. దీన్ని 10 మంది ప్రజలు ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఆర్కే పురంలో చిత్రం ద్వారా మీరు హీరోగా పరిచయం అవుతున్నారు కదా, అసలు ఈ సినీ రంగం పట్ల మీకు ఆసక్తి ఎలా కలిగింది? నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి గారిని చూడటం వల్ల, అంటే నాకు అంత వైన్ కాలేజీ అంటే అంత దూరం ఉంటుందని, ఇంత లోకి పక్కన అంటే ఆ ఉద్దేశంతో పెరిగాను. నేను చిన్నప్పటి నుంచి కూడా చిరంజీవి గారి మీద అభిమానం, అలాగే సినిమాల మీద చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండి చిన్న చిన్న క్యారెక్టర్స్ చేయటాలు. అదే రీతిలో నేను BWW ఎడ్యుకేషన్ సిస్టంలో శిక్షణ పొందివ్వండి. యాక్చువల్గా 2005 నుంచి కూడా ఒక బుక్స్ సీడీలు వచ్చి అందులో సీక్రెట్ బుక్ కూడా చదివనమాట. ఆ బుక్లో కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, మన బలమైన డ్రీమ్ అనేది పెట్టుకుని దానికి గోల్కి డేట్ పెట్టుకుని మనం ప్రయాణం చేస్తే ఏదైనా సాధించవచ్చు అనేది కేవలం సీక్రెట్ బుక్ని దృష్టిలో పెట్టుకుని నేను చాలా స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నాను. ఎందుకంటే అందులో ఒక సీక్రెట్ బుక్లో చిన్న క్వశ్చన్ ఉంటుంది. ఎలాగంటే ఒక 500 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి నైట్. కారు మావుంటే 15 నుంచి 20 అడుగులు కనిపిస్తుంది. కానీ ఈ 500 కిలోమీటర్లు ఎలా ప్రయాణం చేస్తామో నమ్మకంతో ఎదగలుగుతామో, మన గోల్ 200 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో 5 ఇయర్స్కో గోల్ ఏదైనా పెట్టుకుని మన పిలుపులు చేసుకోవచ్చు అనేది ఆ పిలుపు ఆ సీక్రెట్ బుక్లో నేను నేర్చుకున్నాను. అలాగే BWW ఎడ్యుకేషన్ సిస్టంలో మోర్ ఆత్మవిశ్వాసం పెరిగింది. అలాగే దాంతోపాటు నా అసోసియేషన్ చాలా పర్ఫెక్ట్ పర్సన్తో నేను అసోసియేషన్ చేశాను. ఎందుకంటే ఏమికి వాయిస్ అవ్వలేదు, శరీరాల వాటికి ఏమికి చాలా దూరంగా ఉంటాను. హెల్త్ అవేర్నెస్ ఎక్కువ ఉంది. 2015లో యంగ్ గ్రీన్ ఇండియా కంపెనీ పెట్టాను. అందులో ఒక హెల్త్ అవేర్నెస్ విషయంలో చాలా శిక్షణ పొందనమాట. ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి మెలుగులు తీసుకోవాలి ఏంటనేది. అలాగే మెయిన్ ఇప్పుడున్న సమాజం పట్ల గౌరవంతో ఉన్న పర్సన్తోనే నేను ఎక్కువగా స్నేహం చేయటం. అది ఎంత చెప్పాను మీకు, కత్తిమన్ ప్రతాప్ గారని, అలాగే సినిఫీల్డ్లో విజయవర్మ గారని, అలాగే వడ్లపాటి మోహన్ గారని, ఇలా మేజర్ సినీ రంగంతో ఉన్న పర్సన్తో నేను స్నేహంతో ఉండటం వల్ల ఈ వేలో సినీ రంగంలో నేను రాణిస్తానని నాకు నమ్మకం రావడం. అలాగే జనసేన పార్టీలో ఉండటం, అలాగే మాకు పందుకు దుర్గేష్ గారు ఆయన జిల్లా అధ్యక్షులు ఉండడం, నేను జిల్లా జాయింట్ సెక్రటరీ ఉండడం. కానీ ఈ రోజున ఆయనకి జిల్లా మన సినీ ఆటోగ్రఫీ మినిస్టర్ రావటం, ఆయన మంత్రిగా రావటం నాకు ఎన్ని కూడా ప్లస్ అనుకుంటాను. ఎందుకంటే ఆయన నాకు ఏదో చేయలేదు కాదు, కానీ మాకు తెలుసున్న పర్సన్లో ఉన్నాననేది ఒక ప్రౌడ్గా ఫీల్ అవటం. కానీ మాకు సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ నాకు వాళ్ళతో స్నేహం భావాలు ఉండటం నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. అలాగే రీసెంట్లీ ఈ నెల 10వ తారీఖుని అవార్డు కొట్టి సెట్ చేశారు మాకు. అది నేను ఫోన్ ఎలాగంటే ఏంటంటే నాకు ఎటకరం ఉంటుందేమో, నాకు ఈ
అవార్డు గురించి అన్నారు. అవార్డు దేని పర్పస్ అంటే సినిమా రంగానికి నూతనంగా పరిచయం అవుతున్న మీరు హీరో అవ్వాలనే తపనతో మీ సొంత బ్యానర్ పై ఈ ఆర్కేపురంలో చిత్రాన్ని నిర్మించారు కదా. ఈ చిత్ర నిర్మాణంలో ఎదురైన అనుభవాల్ని తెలియజెప్పారు. చాలా చెప్పాలండి. కాదంటే మధురకని మేము అనుకున్న బడ్జెట్లు అన్ని పెరిగిపోవడం వల్ల 3 షెడ్యూల్ కింద తీసాం. ఒక 60% కింద తీసాం, 50 తీసాం, మళ్ళీ 20 3 షెడ్యూల్ తీయడం వల్ల లాస్ట్ షెడ్యూల్లో మళ్ళీ మాకు ఇక్కడ టైట్ అయిపోవడం వల్ల మాకు నిర్మాతలుగా ఇచ్చిన 2 వ్యక్తులు. ఒకటి డాక్టర్ రమేష్ బాబు గారు రాపట, ఆయన నెక్స్ట్ జక్కంపూడి శ్రీదేవి శ్రీనివాసు, వీళ్ళిద్దరు కూడా నాకు కొంత తోడుగా అంటే కొంతవరకు నిర్మాతలుగా నాకు సపోర్ట్ చేశారు. ఎందుకంటే ఆ టైంలో నేను ఎన్నో నాకు అనుభవం తెచ్చుకున్నా. చాలా ఫ్యూచర్లో నేను చాలా లాంగ్ జర్నీ చేస్తాక నేను ప్రిపేర్ ఉన్నాను. ఎందుకంటే చిన్న పనులు చక్కగా చేస్తే పెద్ద పనులు సమర్థతగా చేసుకోవచ్చు అనే అవగాహనతో నేను ఈ సినిమాని నిర్మించుకుంటూ చాలా తట్టుకుంటూ బయటపడిపోయాను. కిరణ్, నేను మీ ఆర్కేపురంలో మూవీకి సంబంధించిన ట్రైలర్ చూశాను. ఆ ట్రైలర్ లో మీరు పవన్ కళ్యాణ్, మన జనసేనాని, మన డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మీద ఒక సాంగ్ డెడికేట్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఆ సాంగ్ గురించి మా ప్రేక్షకులకి యాక్చువల్గా పాట పెడతా కాలం నాకు చిన్నప్పటి నుంచి కూడా చిరంజీవి అంటే అభిమానం. చిరంజీవి గారి మీద అభిమానం మీద ఈయనకి త్వరగా కనెక్ట్ అయిపోయింది. పైగా జనసేన పార్టీలో ఉమ్మడి తిరుపతి జాయింట్ సెక్రటరీ నాకు ఇచ్చారు. ఎప్పుడైతే ఈ పదవిలో నేను ట్రావెల్ చేస్తున్నానో ఈ లోపల ఈ డ్రగ్స్ మీద ఎక్కువగా క్వశ్చన్ చేసే పవన్ కళ్యాణ్. ఆయన మీద ఇష్టం. నిజంగా ఈ సినిమా స్టోరీ తీయాలనేది కూడా ఆయన క్వశ్చన్ చేయడం, బలంగా క్వశ్చన్ చేయడం వల్ల పబ్లిక్ కూడా రియల్గా చాలా మంది ఆరోగ్యం నష్టం చేసుకున్నారని దృష్టిలో పెట్టుకుని ఆయన మీద సాంగ్ నిర్మితం, ఆయన మీద సాంగ్ చిత్రీకరించి పూర్తి చేశాను. ఈ ఆర్కేపురం చిత్రానికి డైరెక్టర్ ఎన్నుకున్నాడు శ్రీకర్ ప్రసాద్ కట్టనే ఎన్నుకోవడంలో విషయం ఎందుకంటే ఆయన నాన్నగారు లెజెండరీ. యాక్చువల్గా గతంలో చూస్తే రాఘవేంద్రరావు గారు, తర్వాత కట్టా సుబ్బారావు గారు, నెక్స్ట్ దాసు నారాయణరావు గారు, ఈ ముగ్గురు కూడా దెబ్బగా వచ్చాయి. ఆయనకున్న బ్యాక్గ్రౌండ్, ఆయనకున్న సపోర్ట్ మనకు చాలా హెల్ప్ అవుతుందనే ఉద్దేశంలో, ఆయనకున్న పరిచయం కూడా నాకు హెల్ప్ అవుతుందనే ఉద్దేశంలో మనం అలాగే ఆయన జ్ఞాపకం జరిగింది. ఈ చిత్రం నిర్మాణంలో మీ దర్శకుల నుంచి మీకు ఎటువంటి సపోర్ట్ అందింది? అందుకే ఆయనకున్న పరిచయాలు మనకు ఉపయోగపడింది. ఆయనకున్న పరిచయాలు చాలా, ఆయనకున్న అనుభవం కొంతవరకు మనకు చాలా మటుకి ఉపయోగపడిందే చెప్పుకోవచ్చు. అంటే శ్రీకర్ ప్రసాద్ గారికి సినిమా రంగం మీద చాలా అవగాహన ఉంది. ఆయన చాలా సినిమాలు డైరెక్ట్ చేశారు, నిర్మించారు కూడా. మీరు ఈ రంగానికి పూర్తిగా నిర్మాతగా మారి ఈ హీరోగా చిత్రాన్ని నిర్మించడం వల్ల మీకు కొత్త. కాబట్టి శ్రీకర్ ప్రసాద్ సార్ నుంచి మీరు ఏ విధమైన సపోర్ట్ తో ఈ మూవీని పూర్తి చేశారు? మెయిన్ ఏంటంటే మేము సమాజానికి ఉపయోగపడే సబ్జెక్టు డ్రగ్స్ మీద ఎదుర్కొన్నాం కాబట్టి సమాజం ఆదరిస్తుంది అని మెయిన్ సబ్జెక్ట్ అండి. దీంట్లో బొంబాయి నుంచి హీరోయిన్ తీసుకొచ్చాం, సెకండ్ హీరోయిన్ వచ్చినప్పుడు కర్ణాటక తీసుకొచ్చాం. మేము ఆర్టిస్ట్ కంటే కథనం ఇది చాలా మేము బలంగా నమ్మాం. పబ్లిక్ కూడా సమాజ పట్ల ఎంత గౌరవంతో తీసామనేది కూడా పబ్లిక్ కూడా చాలా మంది గ్రహించారు, మమ్మల్ని ఆదరిస్తారనేది కూడా బలమైన నమ్మకం. సినిమాకి సంబంధించిన ఎటువంటి సంబంధం లేని కుటుంబం నుంచి వచ్చిన మీరు ఈ సినిమా రంగంలో హీరోగా నిలదొక్కుంటారని భావిస్తున్నారు? 100%. ఎందుకంటే నేను ఆల్రెడీగా సొంతంగా బ్యాట్ పెట్టి తీసేదని నేను చాలా ఈజీ అనుకున్నాను. కానీ ఈజీలో చాలా కష్టాలు పే చేసాము. ఇందులో ఎన్ని ఒడిదుడుకులు ఉంటాయి అన్ని పే చేశాను. ఆ పే చేయడం నేను చాలా గెయిన్ చేశాను అనిపించాను. అంటే అనుభవాలు నేర్చుకున్నాను. దీంట్లో చాలా ఈజీగా ఉంటుంది అనేది కొన్ని వేలు తెలుసు. అలా దాంతోపాటు చాలా మంది సీనియర్ నాకు సపోర్ట్, సీనియర్ ఇండస్ట్రీ ఏంటి, తర్వాత ఇక్కడ మాకు లోపల ఇలా చాలా మంది కూడా నాకు బ్యాక్ బోన్ గా ఉండి నాకు సపోర్ట్ ఎక్కువ చాలా ఈజీ అయింది సినిమా పిలుపు చేసుకుంటాను. కిరణ్, మీరు సినిమా బ్యాక్గ్రౌండ్ లేని కుటుంబం నుంచి వచ్చారు. ఈ ఫీల్డ్కి పూర్తిగా
ఇప్పటివరకు మీరు ఏ విధమైన సీరియల్స్ కానీ లేకపోతే వేరే మూవీస్లో కానీ యాక్ట్ చేసిన అనుభవం కూడా లేదు. ఒకేసారి సినిమా హీరోగా మీరు ఆర్కే పురం చిత్రం ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయాణంలో మీకు ఎదురైన అనుభవాలు చెప్తారు. యాక్చువల్గా నేనైతే సీరియస్ సినిమాలు చేస్తాను. సినిమాలు ప్రశ్నించడానికి అర్థం చేస్తాను. మనం ఎప్పుడు నిర్మించాలని ఆలోచన రాలేదు. కానీ ఈ సినిమా ఎంత లోపు ఉంటుంది, ఇన్ని రకాల వే ఉంది నాకు తెలియదు. ఓ సినిమా నిర్మాణ చేసుకొచ్చి అంత బడ్జెట్ అవుతుంది అనుకున్నాను తప్ప, బ్యాంకు సంపాదన సెట్ చేసుకున్నాం అనుకున్నాను తప్ప, దీంట్లో లోటుపాట్లు వెళ్ళి నేను చాలా పే చేసిన తర్వాత విషయాలు చాలా నేర్చుకున్నాను. ఎందుకంటే ఈ సినిమా రంగానికి మీరు వేసిన చాలా లోతైన విషయాలు చాలా అనిపించేశాను, చాలా అనిపించాను. కానీ ఎలాగైతే ఈ సినిమాకి ఎప్పుడైతే సెన్సార్ పూర్తయిందో అప్పుడు హ్యాపీ. ఓకే కిరణ్ గారు, మీ ఆర్కేపురంలో ఈ చిత్రం ఆగస్టు ఈ నెల 22వ తేదీన రిలీజ్ అవుతున్న సందర్భంగా మీ చిత్ర బృందానికి మీకు ముందుగా శుభాకాంక్షలు. మీ చిత్రం ఘన విజయం సాధించాలని, ప్రేక్షకులు మీ చిత్రాన్ని ఆదరించాలని మా విఎస్టీ న్యూస్ తరఫున కోరుకుంటున్నాం. మీకు మా శుభాకాంక్షలు. నిజంగా చాలా హ్యాపీ అండి. ఎందుకంటే మా సినిమాలు యాక్సెస్ ఫ్యాక్టరీలు అందరూ కూడా ఎందుకంటే మరొకసారి గుర్తు చేసుకుంటున్నాను. అలాగే ఫ్యాక్టరీలు అందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ మా పిచ్చిని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. చాలా